రోజర్ బిన్నీ 2022 నుంచి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ ఆయన పదవీ కాలం త్వరలో ముగియనుంది. రోజర్ బిన్నీ జూలై 19న పదవీ విరమణ చేయనున్నారు. వాస్తవానికి ఆ రోజున ఆయనకు 70 సంవత్సరాలు నిండుతాయి. బీసీసీఐ అధికారులు 70 సంవత్సరాల తర్వాత తమ పదవికి రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే. ఈ క్రమంలో తదుపరి బీసీసీఐ అధ్యక్షుడు ఎవరు అనేది తెరపైకొచ్చింది. అయితే బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆ పదవిని చేపట్టొచ్చని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఆయన్ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో నూతన బీసీసీఐ అధ్యక్షుడిని ఎన్నుకుంటారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే మాజీ జర్నలిస్ట్, రాజ్యసభ ఎంపీ రాజీవ్ శుక్లా భారత్ జట్టుతో చాలా కాలంగా అనుబంధం కలిగి ఉన్నారు. ఆయన బీసీసీఐలో అనేక హోదాల్లో పనిచేశారు. రాజీవ్ శుక్లా ఆటగాళ్లతో కూడా మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు. ప్రతి పెద్ద మ్యాచ్లో స్టేడియంలో అందుబాటులో ఉంటారు. ఆయన ఈ పదవికి తగినవారు కావడంతో పాటు రేసులో కూడా ముందంజలో ఉన్నారు. సౌరవ్ గంగూలీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి రాజీవ్ శుక్లా బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇక రోజర్ బిన్నీ 2022 అక్టోబర్ 18న బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. దీనికి ముందు ఆయన కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 3 ఏళ్లున్నారు. అయితే బీసీసీఐ అధ్యక్ష పదవికి రోజర్ బిన్నీ పదవీ విరమణ చేసే సమయంలో టీమిండియా ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్ ఆడనుంది. అక్కడ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతూ ఉంటుంది. దీనిలో మొదటి మ్యాచ్ జూన్ 20న జరుగుతుంది. సిరీస్లోని 3వ టెస్ట్ జూలై 10 నుంచి 14 తేదీల్లో జరుగుతుంది. ఆ తర్వాత 4వ టెస్టుకు ముందు రోజర్ బిన్నీ రిటైర్ అవుతారు.